పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండ. పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం పెదకూరపాడు నియోజకవర్గంలోని పేదలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 30,18,619 రూపాయలు విలువైన చెక్కులను 40 మంది బాధితులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రవీణ్ పేర్కొన్నారు. నిరుపేద ప్రజలు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని ఆ బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపడానికి పెట్టుకుంటే కొన్ని రోజుల్లోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులను తిరిగి చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదలను అన్ని రకాలుగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండలం టీడీపీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం, పెదకూరపాడు మండల అధ్యక్షులు ఆర్తిమల రమేష్, క్రోసూరు మండల అధ్యక్షులు భాషా, అమరావతి మండల అధ్యక్షులు అల్లాది విష్ణు, బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గట్టిపట్టి జ్యోతి సంబంధం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే మస్తాన్ షరీఫ్, పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ ఎన్న సీతారామిరెడ్డి, క్రోసూరు మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ తమ్మిశెట్టి సత్యనారాయణ, పిఎస్కే రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.